అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సుజాత రెండవ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. అంతకుముందు నిద్రపోలేదా అమ్మ అని చెప్పని తండ్రి గదిలోకి వచ్చి అడిగారనమాట. అక్కడితో మనం పోయినసారి ఆపాం. ప్రేమ అంటే ఏమిటో తెలియదు అన్నమాట నిజం. కానీ ఒక మనిషి కోసం ఇంత పట్టడం, దాస్యం చేయటం, పుస్తకాల్లో చదివినప్పుడు, సినిమాలో చూసినప్పుడు తనలో తను నవ్వుకునేదట ఆమె. ఆ సమయంలో ఇంకా నిద్రపోలేదా అమ్మా అని తండ్రి అడగడం జరిగింది. తర్వాత మనం రెండో భాగంలోకి వెళ్దాం. సుజాత లేచి కూర్చుని ఆలోచిస్తున్నాను అంది. ఇంత రాత్రి వేళ నిద్రపోకుండా ఏమిటి ఆలోచిస్తున్నావు? పెళ్ళి గురించి. ఎవరి పెళ్ళి? నవ్వుతూ అడిగాడు తండ్రి. నా పెళ్ళే. రామారావు తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. వెంకటాచలం తల ఊపి అవును నన్ను అడిగాడు. నాకేమైనా అభ్యంతరమా అని. నీకు ఇష్టమైతే సరే అన్నాను. చేసుకోనని చెప్పాను. అందుకేనా అలా తల వంచుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు చేసుకోనన్నావు? డబ్బు హోదా ఉన్న భర్త కావాలి నాకు. రామారావు సంపాదిస్తున్నాడుగా. మనిషి యోగ్యుడు. అతని సంపాదన తిండికి సరిపోతుంది. నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు. అయితే ఎందుకు ఇంత చదువుకున్నట్టు? అతను చాలా మంచివాడమ్మా. నిన్ను సుఖపెడతాడు. నువ్వంటే చాలా ఇష్టం అతనికి. అతని చేతిలో పెడితే నాకు ఏ బెంగా ఉండదు. 200 జీతంతో నన్నే సుఖపెడతాడు నాన్న. సుఖానికి ఒక్క డబ్బే నా ప్రధానం అమ్మా. అవును అంది సుజాత కటువుగా. తొందరపడక బాగా ఆలోచించుకో. ఇందాకడి నుంచి అదే ఆలోచిస్తున్నాను. పత్రికలో ప్రకటన వేయించు. ఏమని? నెలకు 1000 రూపాయలు సంపాదిస్తున్న ఫస్ట్ క్లాస్ ఆఫీసర్, ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన అమ్మాయికి కావాలి అని. వెంకటాచలం ఉలిక్కిపడ్డాడు. తొందరే, ఇవాళగా రిజల్ట్స్ వచ్చాయి, 4 రోజులు కానీ అన్నాడు. ఎప్పుడైతేనే అన్నది సుజాత. వెంకటాచలం తన పడగదిలోకి వెళ్ళిపోయి కూతుర్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. చాలా మొండిది. ఒక్కొక్కప్పుడు ఆ మొండితనం చూసి తనకే కోపం వచ్చేది. అయినా ఆ కోపం దిగమింగుకునేవాడు. కానీ ఎప్పుడూ కోప్పడి ఎరగడు. చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా క్షణాల మీద తెప్పించి ఇచ్చేవాడు. చాలా గారాబంగా పెంచాడు. పత్రికల్లో ప్రకటించి ముక్కు మొహం ఎరగని వాడెవడికో కూతుర్నివ్వటం ఎలా? నెమ్మదిగా నచ్చజెప్పాలనుకున్నాడు. ఇక మర్నాడు సాయంకాలం ఆఫీస్ నుంచి బయటికి రాగానే 1 నిమిషం పాటు పేవ్మెంట్ మీద ఆలోచిస్తూ నిల్చున్నాడు రామారావు. వెంకటాచలం మద్రాసు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటు. ఓపిక తీరుబడి ఉంటే వెంకటాచలం అతను బీచ్కి వెళ్ళేవాళ్ళు. ఇంటి నుంచి 2 పర్లాంగులే ఉంది బీచ్. లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లోనే కూర్చునేవాళ్ళు. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించలేదు. సుజాత మీద కోపం కానీ కసి కానీ లేదు అతనికి. ఆమె తన జీవితం వక్రపు ఆలోచనలతో పాడు చేసుకుంటోంది అని చింతిస్తున్నాడు. ఇప్పుడు ఆమెతో ఇదివరకులాగా చనువుగా హాయిగా మాట్లాడటం ఎలా? అందుకే ఒక పుస్తకాల షాప్కి వెళ్ళి 2 పుస్తకాలు కొనుక్కుని తిన్నగా ఇంటికి వెళ్ళాడు. ఇక అతని ఇల్లు సుజాత ఇంటికి చాలా దగ్గర. మేడ మీది భాగం. పడక గది, వంటగది, వసారా. హోటల్ నుంచి క్యారియర్లో భోజనము తెప్పించుకుంటాడు. కాఫీ ఇంట్లోనే నౌకరు కుర్రాడు చేస్తాడు. వసారాలో కుర్చీ వేసుకుని టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేసి తెచ్చుకున్న పుస్తకాల్లో ఒకటి తీసి చదవడానికి ప్రయత్నించాడు. కానీ మనసు పుస్తకం మీద లేదు. పుస్తకం పక్కన పెట్టేసి సిగరెట్ మీద సిగరెట్ వెలిగిస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. సుజాత మనసు మార్చుకుంటుంది. తన కోసం వస్తుంది. ఏదో ఒక భ్రమలో పడేలా మాట్లాడానని క్షమించమని అడుగుతుంది. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనల్లో పడ్డాడు. సుజాత తనది కాకుండా పోతుందని అనుకోలేకపోతున్నాడు. వెంకటాచలం జీవిత అనుభవం ఉన్న మనిషి. కూతురికి నచ్చ చెప్తాడు. సార్ అని పిలిచాడు పనికుర్రాడు. ఏ? భోజనం తెచ్చాను, వడ్డించనా సార్? అప్పుడే అంటూ చేతి గడియారం చూసుకున్నాడు రామారావు. 9 గంటలైంది. అంత టైం అయిందని అతనికి తెలియదు. భోజనం ముగించి అలా కొంచెం నడిచొద్దామని బయలుదేరాడు. అతనికి తెలియకుండానే కాళ్ళు సుజాత ఇంటి ముందుకు లాక్కెళ్ళాయి. అతన్ని లోపలికి వెళ్ళకూడదని ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు అతను. బసారాలో కూర్చున్న వెంకటాచలం కనిపించాడు. ఆయన తనను చూసి ఉండవచ్చు. పలకరించకుండా వెళ్ళిపోవడం బాగుండదనుకొని లోపలికి వెళ్ళాడు. రావోయరా, సాయంకాలం రాలేదే అడిగాడు వెంకటాచలం. చాలా పనుండిపోయింది అంటూ ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు రామారావు. కాసేపు రాజకీయాలు మాట్లాడుకున్నాక భోజనం చేశావా అడిగారు వెంకటాచలం.
భోంచేసే బయలుదేరాను. మీరు అడిగాడు రామారావు. సుజాత కనిపిస్తుందేమోనని అప్పుడప్పుడు లోపలికి చూస్తున్నాడు. అది కనిపెట్టి లేదు ఇంకా రాలేదు, సినిమాకి వెళ్ళింది చెప్పాడు వెంకటాచలం. రామారావుకి ఏదో కష్టం వేసింది. తనేనన్నమాట అలా బాధపడుతోంది. సుజాత నిశ్చింతగా హాయిగా సినిమాకి వెళ్ళింది అనుకుని వస్తాను అని లేవబోయాడు. తొందరే, నీతో మాట్లాడాలి అన్నారు వెంకటాచలం చుట్ట వెలిగిస్తూ. రామారావు తల ఊపి మళ్ళా కూర్చున్నాడు. సుజను అడిగావట కదా, తల ఊపాడు రామారావు. సుజ చెప్పింది. తనేమన్నదో కూడా చెప్పిందా? నాకేం నచ్చలేదు, అది సరైన దృక్పథం కాదు. నేను అదే చెప్పాను. వినే తత్వం కాదు, పత్రికకు ప్రకటన పంపించాను. ఏమని? వరుడు కావాలని, అది చెప్పిన యోగ్యతలున్న వరుడు కావాలని. రామారావు నిట్టూర్చాడు. అయితే చాలా సీరియస్గానే ఉందన్నమాట. అవును, చాలా మొండిది. తను అనుకున్నట్టే జరగాలంతా. అవతల వాళ్ళు చెప్పేదాని గురించి అస్సలు ఆలోచించదు. ఎలా అయినా దాని మనసు మార్చాలి రామారావు. నువ్వు సూచనగా నన్ను అడిగినప్పుడు నీతో చెప్పాను, నా దృష్టిలో నువ్వు సుజాతకు తగిన భర్తవని. ఇంకా నా అభిప్రాయం అదే. ఎలాగైనా దాన్ని ఒప్పిస్తే. ఎలా ఒప్పించటం అడిగాడు రామారావు నీరసంగా. అదే నాకు తెలియటం లేదు. దానికి ఎవరి మాట మీద గౌరవం ఎక్కువ ఏమిటో. రామారావు నవ్వి తన మాట మీదే అన్నాడు. ఇంతలో గేటు తెరుస్తున్న చప్పుడు వినిపించింది. హై హీల్స్ టకటకా చప్పుడు చేసుకుంటూ సుజాత వచ్చి రామారావుని చూసి, హలో, ఎప్పుడొచ్చావు? పాస్ అయిన వాళ్ళం మేమంతా కలిసి మెరీనా రెస్టారెంట్లో పార్టీ చేసుకుని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళాం అంది. ఏ పిక్చర్కి అడిగాడు రామారావు. ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్. ఎలా ఉంది? సిల్లీగా ఉంది. క్షణం ఉండు, డ్రెస్ మార్చుకుని వస్తాను అని వెళ్ళిపోయింది సుజాత. 10 నిమిషాల తర్వాత వచ్చి రా భోంచేద్దాం అంది. నా భోజనం అయిపోయింది. అయితే ఊరికే కూర్చో రా అంటూ అతను చేయి పట్టుకు లాగింది. వెంకటాచలం సుజాత భోజనం చేస్తున్నారు. రామారావు మంచినీళ్ళు చప్పరిస్తూ కూర్చున్నాడు. చాలా అసహజమైన కథ అది అన్నది సుజాత. నేను పుస్తకం చదివాను అన్నాడు రామారావు. ఓ అమ్మాయి ఇచ్చి పొమ్మన్నా తన కళ్ళ ముందు ఇంకొకటితో సరసాలాడుతున్న ఆ అమ్మాయి కోసం జీవితం వృధా చేసుకునే మగాడు ఎవడైనా ఉంటాడా? నాకు ఆ నవలంటే చాలా ఇష్టం అన్నాడు. చటుక్కున తలెత్తి రామారావు కళ్ళల్లోకి చూసి బలవంతాన నవ్వి, అభిరుచుల్లో తేడా ఉంటుంది కదూ, అయితే నువ్వు చూడు ఆ పిక్చర్ అన్నది సుజాత. భోజనాలు పూర్తి కాగానే రామారావు లేచి నిలబడి, నేను ఇక వెళ్తాను అన్నాడు. నీతో మాట్లాడాలి అంది సుజాత. రామారావు మౌనంగా ఉండిపోయాడు. మేడ మీదకి దారి తీసింది సుజాత. రామారావు ఆమె వెనకే వెళ్ళాడు. వెంకటాచలం కిందే ఉండిపోయాడు. గదిలోకి వెళ్ళి దీపం వెలిగించాక, నా మీద నీ కోపమా అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ. రామారావు పెదిమ విరిచాడు. సాయంకాలం రాలేదే? నిన్ను కూడా సినిమాకి తీసుకెళ్దామనుకున్నాను. తీరిక లేకపోయింది. అబద్ధం చెప్పాడు. సుజాత అతనికి దగ్గరగా జరిగింది. గడ్డం పట్టుకుని, నీకు అబద్ధం చెప్పటం చేత కాదు, నా మీద కోపం వచ్చింది అని అతని తల చేత్తో మృదువుగా రాసింది. సుజా అన్నాడు ఆప్యాయంగా. అతను అన్నేళ్ల నుంచి లోపల దాచుకున్న ప్రేమంతా ఆ పిలుపులో ఇమిడ్చి పిలిచాడు. మీ నాన్నగారితో చెప్పావా? ఏ విషయం? పెళ్లి విషయం. పెళ్లి విషయమా? చెప్పానే. పత్రికల్లో ప్రకటన ఇవ్వమని నిన్న చెప్పావట. నిన్నటికి వాళ్ళకి నీలో మార్పు వచ్చిందని, మనసు మార్చుకున్నావని అనుకుంటాను. లేదే. అయితే ఇంకా డబ్బు, హోదా, కారు ఉన్న ఆఫీసరే కావాలనుకుంటున్నావా? లేకపోతే మనసు మార్చుకున్నానని నీతో చెప్పానా అడిగింది కాస్త విసుగ్గా. ఏమిటి అర్థం కావట్లేదు అన్నాడు రామారావు సిగరెట్ వెలిగించి. ఏమిటి అర్థం కావట్లేదు? నన్ను పెళ్లి చేసుకోదలుచుకోనప్పుడు నాతో ఇంత చనువుగా ఉండటం నీ మీద జాలి వల్ల. ఎందుకు జాలి అని చకచక గదిలోంచి వెళ్ళిపోయాడు. ఇక వారం రోజులు గడిచాయి. పొద్దున్న పోస్ట్లో ఒక పెద్ద కవర్ వచ్చింది. వరుడు కావాలని చేసిన ప్రకటనకు కవర్లో 24 ఉత్తరాలున్నాయి. అన్నీ వెంకటాచలం చదివి కూతురికిచ్చాడు, తన అభిప్రాయం ఏమీ చెప్పకుండా. వాటిలో 10 ఏరింది జవాబులు రాయటానికి. సరిగ్గా ఆ సమయానికి సుజాత స్నేహితురాలు సునంద వచ్చింది. చాలా మంచి సమయానికే వచ్చావు, రా మేడ మీదకి వెళ్దాం అని సునందను తన గదిలోకి తీసుకెళ్ళింది. ఏమిటి సుజా, ఏమిటి చాలా ఎక్సైట్ అయ్యి ఉన్నావు అడిగింది సునంద. నా సంగతి తర్వాత చెప్తా కానీ నీ ఎక్సైట్మెంట్ దేనికో చెప్పు. సునంద మొహం చూస్తేనే తెలుస్తోంది చాలా సంతోషంగా ఉందని. కళ్ళు మెరుస్తున్నాయి. మా పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళెప్పుడు?
బహుశా ఈ నెలాఖరున ఇవాళే రిజిస్ట్రార్కి అప్లికేషన్ వేశాడు. 15 రోజుల తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చట. పెళ్లి కొడుకు ఎవరు? తెలియనట్టు అడుగుతావే. రవి. అతనికి ఆస్తుందా? లేదు. లేకపోతే ఏ? ఉద్యోగం సంపాదించి ఆ జీతంతో గడుపుకోవాలి అంతేగా. అవును, ఉద్యోగం దొరకదన్న భయమే ఉంది. ఎంఏ పాస్ అయ్యాడుగా. ఓ ఉద్యోగం రెడీగానే ఉంది. జీతం ఎంత? 200. ఏం చాలుతుంది? చాలకపోతే నేను ఉద్యోగం చేస్తాను. చదువుకున్నది ఎందుకు? నీకు బుద్ధి లేదు అన్నది సుజాత ఉత్తరాలు తిరగేస్తూ. ఎందుకు అలా అంటున్నావు? నువ్వు కురూపివి కావు, చదువుకున్నావు. రవిని పెళ్లి చేసుకోవటానికి నీ కర్మ ఏం కాలింది? సునంద ఆశ్చర్యంతో చూస్తూ నువ్వు అనేదేమిటో నాకు అర్థం కావట్లేదు అంది. ఉత్తరాలు బల్ల మీద పెట్టి సునంద వైపు తిరిగి, అతనికి నెలకి 200 రావచ్చు. నువ్వు ఉద్యోగం చేస్తే నీకో 200, ఇద్దరికి కలిపి 400. పొద్దున్నే లేచి ఆదరబాదర ఇంటి పనులు చేసుకుని ఇద్దరు ఆఫీసులకు పరిగెత్తాలి. సాయంకాలం తిరిగి వచ్చేటప్పటికి బాగా అలసిపోయి చెరో మూల పడుకుంటారు. మళ్ళీ వంట భోజనం, అంతేగా మీ దినచర్య. తర్వాత ఒకళ్ళో ఇద్దరో పిల్లలు చూసుకుంటూ నువ్వు ఇంట్లో ఉంటే ఆదాయం సగానికి సగం తగ్గిపోతుంది. నువ్వు ఉద్యోగం చేస్తే పిల్లలకు తగిన పోషణ శిక్షణ ఉండవు. మనం చదువుకుని డిగ్రీలు సంపాదించడం అత్యవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు, ఇంట్లో భర్తతో సమాన స్థాయిలో నిలబడేందుకు, అంతేగాని. సునంద నవ్వుతూ, అయితే నీ సలహా ఏమిటి? ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవాలి. నెలకు కనీసం 1000 రూపాయలు సంపాదించి మొగుడై ఉండాలి. లేకపోతే చదువు దండగా. మన చదువుకి నెలకి 1000 రూపాయలు సంపాదించే భర్తకి అసలు సంబంధం ఏమిటి? ఇంత చదువుకున్నది 200 సంపాదించి మొగుడిని చేసుకునేందుక? వృధా కదూ. నేను డబ్బు గురించి అస్సలు ఆలోచించలేదు అంది. మరి దేని గురించి ఆలోచించావు? రవి. అతనంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. అతని సమక్షంలో నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అతను మాట్లాడుతూ ఉంటే తీయని సంగీతం వింటున్నట్టుంటుంది. అతను నాకు ప్రాణంతో సమానం. అతన్ని కాక ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను? నెలకు 1000 కాదు కదా, 1,00,000 సంపాదించే మేధావైనా సరే నాకొద్దు. నాకు రవే కావాలి అన్నది సునంద ఆవేశంతో. అందుకే నీకు బుద్ధి లేదు అన్నాను. ఈ మాటలన్నీ ఇప్పుడే. ఇద్దరం కలిసి 2 నెలల కాపురం చేశాక మీ ఇద్దరూ ఆ మెరుపు పోతుంది. ఈ పెద్ద పెద్ద మాటలకి అర్థం కనిపించదు. కార్లలో వెళ్ళే వాళ్ళని, మంచి బట్టలు కట్టుకుని సినిమాలకు వెళ్ళే వాళ్ళని, పెద్ద పెద్ద బంగళాల్లో ఉండే వాళ్ళని చూసి ఈర్షపడుతూ నీ స్థితికి నిన్ను తిట్టుకుంటూ అసంతృప్తితో జీవితం వెళ్ళబుచ్చుతావు. రవి తెలివైనవాడు, చురుకైనవాడు, బద్ధకస్తుడు కాదు. నన్ను సుఖపెట్టాలని, నాకు సమస్త భోగాలు సమకూర్చాలని ఆరాటపడతాడు. అతను వృద్ధిలోకి వస్తాడు. అతను సంపాదించే డబ్బుతో కారు, ఇల్లు, నగలు, బట్టలు కొనగలమని ఎందుకు ఆశించకూడదు? అంత నిరాశ ఎందుకు అన్నది సునంద. రవి వృద్ధిలోకి రావచ్చు, రాడని నేను అంటలేదు. వృద్ధిలోకి వచ్చేటప్పటికి చాలా కాలం గడుస్తుంది. అతను అప్పుడు సమకూర్చే భోగాలను అనుభవించి సంతోషించే వయసు ఇద్దరికీ దాటిపోతుంది. అది రిస్క్. తెలివైన వాళ్ళందరూ వృద్ధిలోకి వస్తారన్న గ్యారంటీ ఏముంది? రవి ఆ 200 జీతంతోనే ఆగిపోవచ్చు. అటువంటి వాడిని భర్తగా ఏరుకోవటం జీవితంతో జోదమాటం అవుతుంది. ఏమవుతుందో తెలియదు అన్నది సుజాత. జీవితంలో ఇంట్రెస్ట్, జీవిత సారం అందులోనేగా ఉంది. ఎందులో? నాకు అందులో ఏం ఇంట్రెస్ట్ కనిపించదే. సుజాత, నువ్వు కోరేదానికి నేను కోరేదానికి చాలా తేడా ఉందనుకుంటాను. కట్టిన ఇల్లు కావాలనుకుంటావు నువ్వు. ఆ ఇల్లు నీ అభిప్రాయాలకి అభిరుచులకు సరిపోయేదిగా ఉన్నా లేకపోయినా పైకి ఆడంబరంగా ఉంటే చాలు అంటావు. నీకు కావలసినట్టు కట్టుకునే ఓపిక లేదు నీకు. నా అభిప్రాయాలకు అభిరుచులకు సరిపోయే ఇల్లు కట్టుకుంటాను నేను. నాకు అందులో సంతోషము, తృప్తి ఉంటాయి. నువ్వు ఇల్లు కట్టలేక పూరి గుడిసెలో ఉండవలసి వస్తే, నా రవి నా పక్కనే ఉంటే ఆ పూరి గుడిసే రాజభవనంలా ఉంటుంది. సరే, కాలం చెప్తుంది ఎవరి దృక్పథం సరైందో. ఈ ఉత్తరాలు చూసి చెప్పు అని ఉత్తరాలు సునందకిచ్చింది. ఏమిటివి? వరుడు కావాలని చేసిన ప్రకటనకు జవాబులు. మరి రామారావు గారు? సుజాత నవ్వి, నీకెలా తెలుసు అడిగింది. ఆయన నీ వైపు చూసే చూపులు చాలవు. డిసప్పాయింట్ అయ్యాడు. అతనికి 200 జీతం, జర్నలిస్టు, ఒక టిష్యూ చీర కొడుకొని ఇవ్వలేడు. కారు మాట అటుంచి ఆఖరికి ట్యాక్సీలో వెళ్లేందుకు కూడా డబ్బు ఉండదు. నీ మాటలు వింటుంటే నాకు భయమేస్తోంది. వస్తాను అని లేచింది సునంద. ఇక రామారావు సుజాత ఇంటికి వెళ్ళటం పూర్తిగా మానేశాడు. 1 నెల రోజులైంది. వెంకటాచలం కానీ సుజాత కానీ అతని ఇంటికి రాలేదు. ఆకస్మికంగా బజార్లో కలుసుకోవటం కూడా తటస్థపడలేదు.
సుజాతను మరిచిపోవటానికి చాలా ప్రయత్నించాడు అతను. రోజు కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేవాడు. ఒక నవల రాయటం ప్రారంభించాడు. క్లబ్లో చేరాడు. తరచూ సినిమాలకు వెళ్తున్నాడు. సుజాత జ్ఞాపకం రాగానే ఆమెను గురించిన ఆలోచనలు మనస్సులోంచి బయటకు పంపేందుకు చాలా ప్రయాసపడేవాడు. ఓ రోజు ఆఫీస్ నుంచి రాగానే అయ్యగారు వచ్చారు సార్ చెప్పాడు కుర్రాడు. ఏ అయ్యగారు? ఆయనే సుజాత అమ్మగారి తండ్రి. అలాగా, ఏమైనా పని మీద వచ్చానన్నారా? ఆత్రంగా అడిగాడు. ఇది ఇచ్చి వెళ్ళారు అని ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. కవర్ లోపల ఉన్నదేమిటో కవర్ చూడగానే తెలిసిపోయింది రామారావుకి. 4 మూలల పసుపు రాసుంది. చాలా అందంగా అచ్చు వేయించారు. సుజాత వివాహ ఆహ్వాన పత్రికది. పెళ్ళికొడుకు ఎవరు? ఇంత తొందరగా ఎలా నిశ్చయమైంది? రామారావు మెదడులో ఈ ప్రశ్నలు మెదిలాయి. శుభలేఖ చూశాడు. జె శ్రీనివాసరావు, ఐపీఎస్, కలెక్టర్, తిరుళం మలబార్ అని చదివి నవ్వుకున్నాడు. సుజాత తను కోరుకున్నదే సాధించిందన్నమాట. కలెక్టర్నే భర్తగా సంపాదించింది. గుడ్. పెళ్ళి ఏ రోజో చూడనే లేదు. మళ్ళీ ఆహ్వాన పత్రిక చూశాడు. 10 రోజులుంది. ముహూర్తం ఎప్పుడో లేదు. సాయంకాలం 5 గంటలకి హోటల్లో టీ పార్టీ. రామారావు ఆ పత్రిక పక్కన పెట్టి సిగరెట్ వెలిగించి కళ్ళు మూసుకున్నాడు. ఎక్కడో గుండెలో ఏమోలో ఇంకా ఏదో కొంచెం ఆశ ఉంటే అది కూడా పోయింది. సుజాత తనది కాదని నిశ్చయం అయిపోయింది. ఈ 4 ఏళ్ళు సుజాత తను గడిపిన ఆత్మీయమైన గడియలు జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నాడు. వెంకటాచలం ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. తాను ఇంట్లో లేని సమయం చూసుకుని ఎందుకు వచ్చాడు? ఆ పెళ్లి గురించి తనతో మాట్లాడటం ఇష్టం లేక అయి ఉంటుంది. అంతలో ఎవరో వస్తున్న అలికిడైంది మెట్ల మీద. చేతి గడియారం చూసుకున్నాడు. 7 గంటలైంది. కుర్రాడు టిఫిన్ క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయాడు ఎప్పుడో. తిరిగి 8 గంటలకు భోజనం తీసుకుని వస్తాడని ఆలోచిస్తూ దీపం వెలిగించాలనుకుంటూ ఉండగా రాము అని పిలవటం వినిపించింది. రామారావు ఉలిక్కిపడ్డాడు. ఆ కంఠస్వరమే, ఆ పిలుపే తను జీవితాంతం వినాలని ఆశించింది. రా అని దీపం వెలిగించాడు. సుజాత గదిలోకి వెళ్ళి చీకట్లో కూర్చున్నావే అని అడిగింది. ఏదో ఆలోచిస్తూ చీకట పట్టం చూడలేదు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు రామారావు. ఓహో, నాన్నగారు నీకు ఇన్విటేషన్ ఇచ్చారన్నమాట. నాకు తెలియదు, నేనే వచ్చి ఇద్దామనుకున్నాను అన్నది బల్ల మీద ఉన్న ఇన్విటేషన్ చూసి. ఎవరిస్తేనే మొత్తానికి సాధించావు, చాలా సమర్థురాలివి. సుజాత నవ్వింది. ఆ నవ్వులో బరువు లేదు, వెల్తీ లేదు. చీకు చింత లేని మనిషి హాయిగా నవ్వినట్టు నవ్వింది. కూర్చో అన్నాడు రామారావు. సుజాత ఏదో కొత్తగా గదంతా పరికించి చూస్తోంది. తెల్లని వాయిల్ చీరగట్టుకుంది. మల్లెపువ్వులా ఉంది మనిషి. కుర్రాడొస్తే కాఫీ తెప్పిస్తాను అన్నాడు రామారావు ఏం మాట్లాడటానికి తోచక. ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగి బయలుదేరాను అంది కూర్చుంటూ. తనతో ఏదో మాట్లాడటానికి వచ్చిందని తెలుసు రామారావుకి. ఎందుకు వచ్చావని తను అడగదలుచుకోలేదు. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా అన్నాడు. నా మీద నాన్నకి చాలా కోపంగా ఉంది. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోకుండా ఈ సంబంధం ఒప్పుకున్నందుకు. ఈ సంబంధానికే కలెక్టర్ కదా అన్నాడు రామారావు సిగరెట్ వెలిగిస్తూ. ఆయన మొదటి భార్య పోయింది చెప్పింది సుజాత. అలాగా, పిల్లల లేరు? అయితే పర్వాలేదు. 42 ఏళ్ళు. అందుక మీ నాన్నకిష్టం లేదు. సుజాత తల ఊపి చూడటానికి బాగుండడు అంది. ఎలా ఉంటాడేమిటి? లావుగా పొడుగ్గా ఉంటాడు, నల్లగా ఉంటాడు, మొహం మీద స్ఫోటకపు మచ్చలు, పల్చని జుట్టు. ఇంకో ఏడాదిలో పూర్తి బట్టతలు అవుతుంది అనుకుంటాను అంది. నువ్వు వర్ణించిన దాన్ని బట్టి మనిషి అనాకారేమో అనిపిస్తోంది. ఏమో, నేను రూపం గురించి ఆలోచించలేదు. ఆ విషయం మీ నాన్నకి చెప్పావా? చెప్పాను. శ్రీనివాసరావు ఉద్యోగం, జీతం, హోదా నిన్ను ఆకర్షించాయన్నమాట. అంతేకాదు, మా ఇద్దరిలో అభిప్రాయాల్లో కూడా ఏకీభావం ఉంది. అప్పుడే ఆ విషయం ఎలా తెలిసింది? మాట్లాడుకున్నాం విపులంగా. అంతా చెప్తాను, వినడానికి నీకు ఓపిక ఉందా? చెప్పు, ఊరికినేగా కూర్చున్నాను. వరుడు కావాలని, వరుడికి ఉండవలసిన యోగ్యతలు పత్రికలో ప్రకటించామని నీకు తెలుసు కదా? తెలుసు. చాలా ఉత్తరాలు వచ్చాయి, దాదాపు 20. వాటిలో 4 ఏరి జవాబులు రాయించాను. మిగతా వాళ్ళు కట్నం అడిగిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, విదేశాలకు వెళ్ళడానికి డబ్బు అడిగిన వాళ్ళు. వాళ్ళలో ఒక అతను మాత్రం నన్ను చూడటానికి వచ్చారు. 30 ఏళ్ళు ఉంటాయి. నాకు నచ్చలేదు. ఎందుకని? అతను డాక్టర్, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెలకు 1000 రూపాయలు వస్తున్నాయని చెప్పాడు. నాకు నమ్మకం కుదరలేదు. ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ చూపించమని అడగలేకపోయావా అన్నాడు రామారావు నవ్వుతూ. అడిగాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదని, ఇంకా అసెస్మెంట్ కాలేదని చెప్పాడు. తర్వాత ఈ శ్రీనివాసరావు గారు వచ్చారు. ఎక్కడి నుంచి? కలెక్టర్ గారు ఉన్న తిరుళం నుంచి.
రమ్మని మీరు రాశారా? అవును, జరిగింది చెప్తాను విను. ఆయన వచ్చి కూర్చోగానే తన గురించి పోసగుచ్చినట్టు అంతా చెప్పారు. వాళ్ళ అసలు ఊరు కాకినాడ అంట. సర్వీసులో చేరి దాదాపు 20 ఏళ్ళు అయిందట. 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారట. తల్లి తండ్రికి పోయారు. చెల్లెళ్ళిద్దరికి పెళ్ళి లేని. తమ్ముడు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు పెళ్ళి 5 ఏళ్ళు అయిందని, పిల్లలు లేరని, భార్య జబ్బు చేసి 3 ఏళ్ల కిందట పోయిందని చెప్పాడు. తర్వాత నా గురించి వివరాలు ఆయనకి చెప్పాను. అంతా విని నేను రేపు సాయంకాలం వరకు ఈ ఊళ్ళో ఉంటాను. ఆఫీసర్స్ క్లబ్లో దిగాను. మీ నిర్ణయం ఏమిటో వీలైతే రేపు తెలియజేయండి అన్నాడు. ఆయనలో టీవీ దర్జా ఉన్నాయి. ఫుల్ సూట్లో ఉన్నాడు. మాట్లాడేటప్పుడు తల ఊపినప్పుడు అధికారంతో వచ్చే హుందాతనం స్పష్టంగా కనపడింది. నాకు అదే కావాలి. అప్పుడే నిశ్చయించుకున్నాను. నాన్నగారిని అవతలికి పిలిచి నాకు ఇష్టమేనని చెప్పమన్నాను. తొందర ఏమిటి, బాగా ఆలోచించుకొని చెప్పొచ్చు అన్నారు. అనవసరంగా వాయిదా వేయటం దేనికి, వెంటనే చెప్తున్నాను. అది కాదమ్మా, నీకన్నా చాలా పెద్దవాడు, మనిషి కూడా రూపమంతుడు కాదు అని నాన్న ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆపి, నేను నిశ్చయించుకున్నాను చెప్పండి అన్నాడు మొండిగా అన్నది. నాన్నగారు నిట్టూర్చి హాల్లోకి వెళ్ళారు. నాకు ఇష్టమేనని వెంటనే చెప్పలేదు. అమ్మాయి మీకు నచ్చిందా అని అడిగారు ఆయన్ని. ఆయన తల ఊపాడు. అమ్మాయికి మీరేం నచ్చారు చెప్పాడు నాన్నగారు. గుడ్, ఆమెతో విడిగా కాసేపు మాట్లాడాలి అన్నాడు ఆయన. మరి ఈ భాగం ముగిద్దాం. మళ్ళీ తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.